ఐడిటీవీ మన ఉనికి మన వాణి. జంట నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కీలకంగా వ్యవహరిస్తున్న మెట్రో సర్వీస్ను రేవంత్ ప్రభుత్వం మరింత విస్తరించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తుంది. ప్రతిష్టాత్మక ప్రతిపాదన అయిన ఫ్యూచర్ సిటీలో భాగంగా మెట్రో సేవలను భాగం చేయాలని చూస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలో నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో సేవలు కీలకం అవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ ప్రపోజల్ చేసినా కూడా అందులో మెట్రో రైళ్లు భాగం చేస్తుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో సర్వీసులను అందుబాటులోనికి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తుంది. ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ విశ్వవిద్యాలయం వరకు సుమారు 40 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిపై తన ముద్ర వేయాలని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. మెట్రో రెండో దశ విస్తరణపైన సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36 కిలోమీటర్ల పైగా ఉన్న మార్గం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11 కిలోమీటర్ల పైగా ఉన్న మార్గం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గం, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13 కిలోమీటర్ల పైగా మార్గం, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7 కిలోమీటర్ల మార్గం, అన్నీ కలిపి సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను అందుబాటులోనికి తెచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 24,269 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపిన విషయంపై అధికారులతో చర్చించారు. ఆ ప్రతిపాదనల పురోగతి గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించే వరకు శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ వంటి అభివృద్ధి ప్రతిపాదనల నేపథ్యంలో మీర్ఖాన్పేట వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలోని పురాతన చెరువుల్లో ఒక్కటైన మీరాలం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ చెరువు పరిధిలో ఉన్న దీవులను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు. నక్లెస్ రోడ్లోని లేక్ వ్యూ పార్క్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాపుఘట్లో చేపట్టనున్న గాంధీ సరోవర్ పనులు, మీరాలం చెరువుపై తీగల వంతెన నిర్మాణం పనుల గురించి కూడా అధికారులను ఆరా తీశారు. వీటితో పాటు నగరం నలుమూలలా చేపట్టబోతున్న పనుల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చర్చించారు. ఇదంతా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు రేవంత్ చర్యలను ప్రశంసిస్తున్నారు. కానీ ఈ పనులను రాజకీయాల్లో ఇరుక్కుపోయేలా చేసి కాలయాపన చేయకుండా ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపం దాల్చేలా చేస్తే రేవంత్ పేరు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఈ పనులని పూర్తి చేయాలని కోరుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.